హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 5,000 రూపాయల వరకు కనీస గ్యారంటీ పెన్షన్ లక్ష్య సాధనకు ప్రభుత్వ ఉద్దేశమని ఒక ప్రకటనలో చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్య భద్రత కల్పిస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదమైతే తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో 2015 మే 9న ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇందులో చేరిన వారు చెల్లించే చందాను బట్టి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 1000 రూపాయల నుంచి 5,000 వరకు కనీస గ్యారంటీ పెన్షన్ అయితే లభిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో పెన్షన్ తీసుకునే వారి సంఖ్యను పెంచడం, ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, ఇక వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు తోడ్పడడం ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించిందండి. ఈ స్కీమ్ లో కొత్తగా చేరే వారి సంఖ్య 24% వృద్ధిని సాధించింది. ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నట్లు కూడా మనకి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.